తెలంగాణలో గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం ఇంకా కొనసాగుతూ ఉందా? ఇంకా ముగిసిపోయినట్లేనా? ఇది ఢిల్లీ వరకు చేరిందా? ఢిల్లీలో మరి ఎవరు ఏం చేస్తున్నారు? ఎలా చర్చిస్తున్నారు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. గో బ్యాక్ మార్వాడీస్ ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది? ఇది ముగిసిపోయినట్లేనా? ఇంకా కొనసాగితే గనక మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా ఏమైనా గొడవలు జరగబోతున్నాయా? ఇప్పటికే తెలంగాణలో అన్ని మార్వాడీ షాప్స్ అయితే బంద్ పెట్టడం జరిగింది. ఇవి ఇంకా ఎన్ని రోజులు బంద్ ఉండే అవకాశం ఉంది? నేను ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం వచ్చిన రోజే నేను ఒక విశ్లేషణ చేశాను. ఇది చిలికి చినికి గాలి వాళ్ళలాగా రకరకాల రూపాలు సంతరించుకునే అవకాశం ఉంది. ఇది బీజం పడింది. ఈ బీజం ఉద్యోగ రూపం దాల్చే అవకాశం ఉంది. అది ఎటువైపైనా దారి తీయచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు ఆ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం ఢిల్లీ వరకు చేరింది అనేది ఇప్పుడు తాజాగా తెలుస్తుంది. ఎందుకు అంటే మార్వాడీలు అనేది ఒక బలమైనటువంటి కమ్యూనిటీ. మార్వాడీలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు లాబింగ్ ద్వారా చేయబోతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఏం చేస్తారు, ఏం చేయగలరు వాళ్ళు? ఇంతకుముందు తెలంగాణలో గో బ్యాక్ ఆంధ్ర అని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేశారు. 2001లో కేసీఆర్ గారు ఆ బీజం నాటారు. అది వటవృక్షం అయ్యి అంతంత ఒటిడంత అన్నట్టుగా తెలుగు రాష్ట్రాన్ని విడదీసేలాగా చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక దేశానికి ఉండేటువంటి హక్కులు లేదంటే అలాంటి రైట్స్ అనేది రావు. ప్రత్యేక దేశానికి వచ్చిన రైట్స్ ప్రత్యేక రాష్ట్రానికి రావు. భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నిటికీ ఎలా హక్కులు ఉంటాయో అలాంటి హక్కులే తెలంగాణకు కూడా ఉంటాయి. ప్రత్యేకమైన హక్కుల్లో తెలంగాణలో మార్వాడీలు ఉండొచ్చు, పార్సీలు ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, రాజస్థాన్లో ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, భారతీయులు ఎవరైనా ఉండొచ్చు. కానీ దానికి భిన్నంగా వాయిస్ వినిపిస్తున్నారు అనేది గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. దాదాపు 69లో మలిచినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క బీజం కొన్ని దశాబ్దాల పాటు నడిచి రాష్ట్రం విడిపోయేలాగా చేసింది. ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది ఇది అన్ని సంవత్సరాలు కూడా పట్టే పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో మార్వాడి సంబంధించినటువంటి సామాజిక వర్గం లేదంటే ఆ కమ్యూనిటీ ఎంత బలమైందో మనందరికీ తెలుసు. అది రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఎంత బలమైందో తెలుసు. ఇప్పుడు వాళ్ళు రాజీ పడ్డామని చెప్పి చెబుతున్నారు కానీ బట్ తెలంగాణలో బంద్కి అయితే పిలుపునిచ్చారుగా. మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా గోబ్యాక్ మార్వాడికి సంబంధించినటువంటి బంద్ అయితే పిలుపునిచ్చారుగా. మరి మార్వాడీలు రియాక్ట్ కాకుండా ఉంటారా? మార్వాడీలు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి ఒక మనం పెద్దల సూక్తిని చెప్పుకోవచ్చు. ఖండబలం కంటే బుద్ధి బలం ఎక్కువ అని అంటారు. సో మార్వాడీలు ఎప్పుడు కూడా బుద్ధి బలాన్ని నమ్ముకుంటారు. మరి తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి స్థానికంగా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళేమి ఎదుర్కోలేరుగా, అందుకే సారీ చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడ బుద్ధి బలం ఉపయోగిస్తున్నారు? ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. ఏం ఉపయోగిస్తున్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి అంత సమాచారం ఏంటంటే హైదరాబాద్ని అసలు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఈ గొడవలు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా కేంద్రపాలిత ప్రాంతాన్ని కోరుకుంటున్నారు. బీజేపీ యొక్క మేనిఫెస్టోలో కూడా కేంద్రపాలిత ప్రాంతం ఉంది. కాబట్టి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇలాంటి ఇష్యూస్ రావు అనేటువంటిది ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. పైగా బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు? హిందువుల మధ్యలో చిచ్చు పెట్టేదానికే ఇలాంటి గోబ్యాక్ నినాదం తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళ కన్నా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మార్వాడీలు ఎక్కువ ఉన్నారు. నార్త్ వాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది హైదరాబాద్కి వచ్చిన్నారు. ఇంకొకటి ఏంటంటే దీని నేపథ్యం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. నేను 28 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నాకు కొంతమేరకు తెలుసు, పూర్తిగా తెలుస్తుందని నేను చెప్పను. జనరల్గా బ్యూరోక్రాట్స్ నార్త్ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టూరు భూములు కొనుక్కొని ఉన్నారు. కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. అదే ఆంధ్రాకు సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఉంటే కనుక వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆయా జిల్లాల్లో వాళ్ళు భూములు కొనుక్కున్నారు. వాళ్ళే హైదరాబాద్లో కొనుక్కోలేదు.
నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ భూములు ఎందుకు కొనుగోలు చేశారంటే ఈజీగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ చుట్టూలు భూములు కొనుక్కున్నారు. పైగా హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాంతీయవాదము అనేది వస్తే అది ఎటువైపు దారితీస్తుందో కూడా తెలియదు. అందుకే కేంద్రపాలిత ప్రాంతం అనే దాన్ని పరిశీలించాలి అనేది ఉద్యమ సమయంలోనే వచ్చింది. అసలు రాష్ట్రం విడగొట్టేటప్పుడే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి వేరు రాజధానులు ఇచ్చేయండి అని చెప్పి ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. రాయల తెలంగాణ అనే ఒక ప్రపోజల్ వచ్చింది. ఇలా రకరకాల ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్లో ఒకటి కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అనేది ఇప్పుడు వచ్చినటువంటి అంశం కాదు, చాలా కాలంగా ఉంది. బహుశా దీని నేపథ్యం ఇవన్నీ వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాతనే ఇలాంటి దాన్ని ఏమన్నా బహుశా ఆలోచించి ఉంటారేమో. పైగా ఇది దేశ రెండో రాజధాని చేయాలి, కేంద్రపాలిత ప్రాంతం చేసి అనేది కూడా ఇంకొకటి ఉంది. ఈ రీసెంట్గా వస్తున్నటువంటి చర్చల్లో అనేక భాగాల్లో ఇది ఒకటి. దేశ రెండో రాజధాని కావాలని బెంగళూరు కర్ణాటక కోరుతుంది, చెన్నై కావాలని చెప్పి తమిళనాడు కోరుతుంది, అమరావతి కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది, ఇక్కడ హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావాలని తెలంగాణ కూడా కోరుతుంది. అయితే దేశ రెండో రాజధాని ఎలా చేయాలి అని అంటే కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ని అనేటువంటి ఒక ప్రపోజల్ బీజేపీలో ఉన్న కొంతమంది తీసుకొస్తున్నారు. ఇప్పుడు మార్వాడి కమ్యూనిటీ అనేది చాలా బలంగా ఉంటుంది. జనరల్గా బీజేపీలో మార్వాడి కమ్యూనిటీ బలంగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రపోజలు ఈ ఈ నినాదం నేపథ్యంలో ఢిల్లీలో వీళ్ళు తన బుద్ధి బలాన్ని ఉపయోగించి దీన్ని ట్విస్ట్ చేయరని ఏముంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసేలాగా వీళ్ళు దీన్ని కన్వర్ట్ చేయరు అనే గ్యారెంటీ ఏమైనా ఉందా? ఒక అవకాశం ఇది వాళ్ళకి. ఇప్పటివరకు అసలు కేంద్రపాలిత ప్రాంతం ఎందుకు చేయాలి అనేటువంటిది దానికి ఆన్సర్ దొరకల. ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు చేయాలి? మొన్నడో రీసెంట్ వరకు కూడా గోబ్యాక్ ఆంధ్ర అన్నారు, ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీస్ అంటున్నారు, రేపు ఇంకొకటి అంటారు. పైగా రోహింగ్యాలు ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో అనేది ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేదంటే దేశ భద్రత విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే హైదరాబాద్కి భద్రత ఉంటుంది అనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా కూడా ఉన్నట్టు నిఘా వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారం. వీటన్నిటినీ కలిపి ఒక చోట చూస్తే దీన్ని ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి ఢిల్లీలో చక్రం తిప్పి కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ని చేసేటువంటి దానికి చక్రం తిప్పుతారు. తిప్పడానికి ఒక అవకాశాన్ని ఇప్పుడు ఇచ్చారు ఈ ఉద్యమం ద్వారా అనేది మనం అనుకోవచ్చు. ఇది ఇంతటితో పోదు. ఇది ఒకసారి రేగింది. ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అని అంటే సరే, వాళ్ళు ఏదో ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సర్దుకోవడమో లేదంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి, మేము కూడా మా రాష్ట్రం డెవలప్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది 72లో. తెలంగాణతో కలిసి ఉండాలని చెప్పి ఆంధ్ర వాళ్ళకి ఏమి లేదు చాలామందికి. అందుకని వాళ్ళు రాష్ట్రం విడిపోయారు. కానీ మార్వాడీలు అలా కాదు. మార్వాడీలు ఇక్కడ హైదరాబాద్లో పాతుకుపోయారు, ఆస్తులు ఉన్నాయి, రాజ్యాధికారం వాళ్ళు ఢిల్లీ నుంచి చక్రం తిప్పగలరు. మరి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని కన్వర్షన్ ఎలా చేయగలరు, హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం దిశగా తీసుకెళ్లేటువంటి దానికి మార్గం సుగమం చేస్తారా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తుంది, చర్చ జరుగుతుంది. అయితే ప్రాథమిక దశ కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడే అది కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని చెప్పి చెప్పలేం. కానీ బట్ ఇది ఒక కాజ్గా మాత్రం తీసుకొని చర్చించుకునే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.